దేవుని వాక్యంలోంచి హిజ్కీయేలు 1వ అధ్యాయము 12వ వచనము చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలోంచి హిజ్కీయేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము చదువుకొని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చుండేవి. అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపు నాకు పోవచ్చుంటుందో ఆ వైపు నాకే పోవచ్చుండేది. హిజ్కీయేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాయబడిందంటే, హిజ్కీయేలు ప్రవక్తకి ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనంలో తాను చూస్తున్నది ఏంటి అంటే, అవన్నీ చక్కగా ఎదుటికే పోవచ్చుండెను, అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవచ్చుండునో ఆ వైపునకే పోవచ్చుండెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆత్మ ఏ వైపునకు పోవచ్చుండెనో ఆ వైపునకే అవి వెళ్ళుచూ ఉండెను అని దేవుని వాక్యంలో మనం రాయబడ్డం మనం చూస్తుంటున్నాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రేమగల తండ్రి, పరలోక దేవ, మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, దేవాతి దేవుళ్ళకు దేవుడు అయినందుకు మీకు వందనాలు దేవ. మరి మీరు మాకు చాలా దేవుడు అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం దేవ. మరి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ. మరి సాయంకాల సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుంటుండగా మీరే మమ్మల్ని నడిపించుకొని అడుగుతుంటున్నాం. అవును, మీ వాక్యం ద్వారా, మీ మాటల ద్వారా దేవని మీరు మాతో మాట్లాడమని అడుగుతుంటున్నాం. అవును, మీరు మమ్మల్ని దర్శించండి దేవని. మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరచుకొని అడుగుచు మా ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సో దేవుని వాక్యంలో హిజ్కీయేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము మనం చదువుకొని ఉన్నాం. దేవుడు మనతో ఈరోజు మనతో మాట్లాడబోయే విషయం, మనము ధ్యానించబోయే విషయం ఏంటంటే, దేవుని ఆత్మ నడిపింపు. ఆ కాలంలో దేవుని యొక్క ప్రవక్తలకి, దేవుని యొక్క బిడ్డలకి ఏ రీతిగా అది ఉందో ఆ విషయాన్ని మనం ధ్యానం చేయబోతుంటున్నాం. అందుకే హిజ్కీయేలు ప్రవక్త తన దర్శనంలో తాను ఏం చూస్తున్నాడంటే, హిజ్కీయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో, అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చుండెను, అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవచ్చుండెను ఆ వైపునకే పోవచ్చుండెను అని రాయబడి ఉంది. దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే హిజ్కీయేలు ప్రవక్త తనకు ఒక దర్శనాన్ని తాను చూస్తూ ఉంటున్నాడు. దేవుడు తనకు ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉంటున్నాడు. ఆ దర్శనంలో ఆయన చూసేటి ఏంటి అంటే, ఆయన ఆ దర్శనంలో అక్కడున్న ఆ జీవులని ఆయన చూస్తుంటున్నాడు. ఆ జీవులు అవి ఏ వైపునకు వెళ్తుంటున్నాయంటే, అవి ముందుకే వెళ్తుంటున్నాయి కానీ వెనుకకు వెళ్ళట్లేదు అని రాయబడి ఉంది. అంతేకాకుండా ఆత్మ ఏ వైపునకు తీసుకువెళ్తుందో ఆ వైపునకే అవి వెళ్తుంటున్నాయి అని ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే దేవుని ఆత్మ నడిపింపు అనేది మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని ఆత్మ నడిపింపులో ఇక్కడ ఈ యొక్క జీవులు అవి ఎటువైపు వెళ్తున్నాయంటే, అవి ముందుకే వెళ్తున్నాయి కానీ అవి వెనుకకు వెళ్ళట్లేదు అని రాయబడి ఉంది. మనం కూడా మన జీవితంలో ఏ రీతిగా ఉండాలంటే, దేవా నీ ఆత్మ నడిపింపు నువ్వు నాకు ఇచ్చి మీరు మమ్మల్ని నడిపించండి అనేవారిగా మనము ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అని ఇక్కడ రాయబడి ఉంది. హిజ్కీయేలు ప్రవక్త తాను ఇజ్రాయెల్ ప్రజలకి ఆయన దేవుని యొక్క వాక్కుని తెలియజేయకంటే ముందు దేవుడు హిజ్కీయేలు ప్రవక్తకి ఒక దర్శనం చూపిస్తూ ఉంటున్నాడు. ఆ దర్శనంలో ఇక్కడ జీవులు కనిపిస్తూ ఉంటున్నాయి. ఆ యొక్క దర్శనము అది వివరించాలంటే అది బహు గొప్ప దర్శనం అయి ఉంటుంది. అయితే ఆ దర్శనంలో ప్రాముఖ్యమైన విషయము ఏంటి అంటే, ఆ జీవులు ఎటువైపు వెళ్తుంటున్నాయి అంటే, దేవుని ఆత్మ ఎటువైపు తీసుకెళ్తూ ఉంటుందో అటువైపే అవి వెళ్తుంటున్నాయంట. దేవుని ఆత్మ ఎటువైపు తీసుకెళ్తుందో అటువైపే అవి వెళ్తుంటున్నాయి అని రాయబడి ఉంది. అది చాలా ప్రాముఖ్యమైన మాటగా ఇక్కడ హిజ్కీయేలు ప్రవక్త తాను తెలుసుకుంటూ ఉంటున్నాడు, తాను నేర్చుకుంటూ ఉంటున్నాడు. మనం కూడా మన జీవితంలో ఆ రీతిగానే ఉండేవారిగా ఉండాలి. మనం కూడా మన జీవితంలో దేవా నీ ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహించు అని అడిగేవారిగా ఉండాలి. అయితే ఇప్పుడు హిజ్కీయేలు ప్రవక్తకి ఒక సన్నివేశం ఎదురైంది. హిజ్కీయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదివినట్టయితే, హిజ్కీయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూసినట్టయితే, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను, అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని అని రాయబడి ఉంది. చాలా ప్రాముఖ్యమైన మాట. హిజ్కీయేలు ప్రవక్త తాను ఏమంటున్నాడంటే, ఏదో దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడుతూ ఉన్నాడో, నాతో మాట్లాడాడో,
దేవుని మాటలు మనం వింటూ ఉన్నప్పుడు, దేవుని మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మ మనలోనికి అది ప్రవేశిస్తుంది అని అక్కడ రాయబడి ఉంది. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అని రాయబడి ఉంది. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను, నన్ను బలపరచను అని రాయబడి ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంటుంది. అయితే మనం ఏ రీతిగా ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే, ఏదో దేవా నీ యొక్క వాక్యము ద్వారా నేను జీవిస్తున్నాను, నీ వాక్యం అనే భోజనము నేను ఆహారం తీసుకొని, ఆత్మీయ ఆహారం తీసుకొని నేను జీవిస్తుంటున్నాను అని మనము గ్రహించినట్లయితే, ఆత్మీయ ఆహారం ఏం చేస్తుందంటే మనకి ఏదో దేవుని ఆత్మ నడిపింపులోనికి మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. అందుకే ఇష్కేల్ ప్రవక్త తాను ఏమంటున్నాడంటే, ఇదిగో దేవా, ఇష్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో లేదా 1వ వచనము 2వ వచనం చూసినట్టయితే, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవడుము, నేను నీతో మాట్లాడవలనని అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను, అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని అని రాయబడి ఉంది. దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట అది మనల్ని ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపులోకి నడిపిస్తుంటుంది. దేవుడు మనల్ని ఆయన బలపరిచే దేవుడు అంటున్నాడు కదా. కాబట్టి ఆయన యొక్క మాటలు మనం వింటూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ బలాన్ని మనం పొందుకుంటూ ఉంటున్నాం. దేవుని ఆత్మ బలాన్ని మనం పొందుకుంటూ మనము ముందుకెళ్లే వారిగా ఉంటున్నాం. ఇక్కడ ఇష్కేల్ ప్రవక్త తాను దేవుని యొక్క పనిని మొదలు పెట్టే కంటే ముందు ఆయన దేవునికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడినప్పుడు తాను ఏమంటున్నాడంటే, ఇది దేవుని యొక్క ఆత్మ నడిపింపు నాలోనికి ప్రవేశించి నేను దేవుని యొక్క ఆత్మ నడిపింపులోనికి వెళ్తూ ఉంటున్నాను. దేవుని యొక్క ఆత్మ నడిపింపు అది ఎలాగా ఉంటుంది అని నేర్చుకున్నాడంటే ఇష్కేల్ ప్రవక్త అక్కడున్న ఆ దర్శనంలో ఉన్న జీవులను చూసి తాను ఏమంటున్నాడంటే, ఆ జీవులు దేవుని ఆత్మ నడిపింపుతో ఎటు ముందుకే వెళ్తుంటున్నాయి కానీ అవి వెనుకకు వెళ్ళేలాగా లేదు. అంతేకాకుండా ఆ ఆత్మ నడిపింపు ఆ జీవులను ముందుకు నడిపిస్తుంటున్నాయి. అయితే ఇష్కేల్ ప్రవక్త కూడా తాను అదే కోరుకుంటుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడంటే, ఇదిగో దేవా నువ్వు మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను అంటున్నాడు. ఏం చేశానంటే నిలువబెట్టెను అని రాయబడి ఉంది కదా. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అయి ఉంటుంది. దేవుని ఆత్మ నడిపింపు మనల్ని నిల్చొనే విధంగా చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరిచే విధంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు ఆ మాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ నడిపింపులోనికి మనము వచ్చేవారిగా ఉంటాం. మొట్టమొదటి విషయము మనము చూసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ నడిపింపు అది మనల్ని నిలవబెడుతూ ఉంటుంది. అదే కాకుండా మనల్ని ముందుకే తీసుకెళ్తూ ఉంటుంది, వెనుకకి తీసుకెళ్ళడం కాదు అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. రెండవ విషయము చూసినట్టయితే ఇష్కేల్ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఇష్కేల్ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము చూసినట్టయితే, అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. ఇక్కడ మరలా ఇంకొక ఈ సన్నివేశంలో ఇష్కేల్ ప్రవక్త కలిగిన ఈ యొక్క ప్రేరేపణ ఏమై ఉంది అంటే, అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా అని అక్కడ రాయబడి ఉంది. దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది అంటే, ఇది ఒక ప్రదేశంలోంచి ఇంకో ప్రదేశానికి మనల్ని కదిలించే విధంగా ఉంటుంది. ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే వాక్యము వితబడాలో, ఎక్కడైతే వాక్యము పంచబడాలో అక్కడికి మనల్ని తీసుకొని వెళ్ళే విధంగా దేవుని ఆత్మ నడిపింపు ఉంటుంది. ఇష్కేల్ ప్రవక్త ఆ కాలంలో దేవుడు ఇష్కేల్ ప్రవక్తకి ఆయనకి ఎన్నో విషయాలు ఆయన తెలియజేస్తూ దేవుడు ఇష్కేల్ ప్రవక్తతో తాను ఏమంటున్నాడంటే, ఇదిగో ఇష్కేల్ నువ్వు ఈ విషయాల్ని నువ్వు గ్రహించాలి, ఈ విషయాల్ని గమనించాలి అని ఇష్కేల్ ప్రవక్తని దేవుడు తాను తీసుకెళ్ళి ఆయన్ని చూపిస్తున్నాడంట. అక్కడ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి, లేకపోతే ఎలా ఉన్నాయి అని చూపిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఇష్కేల్ ప్రవక్తకు ఇష్కేల్ ప్రవక్త చెప్పిన విషయం ఏంటంటే, ఇదిగో అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా అని రాయబడింది. ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా అని అక్కడ రాయబడి ఉంది. మన కొత్త నిబంధనలో కూడా చూసినట్టయితే అక్కడ నపుంసకుడు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఫిలిప్పుని దేవుడు ఆత్మ ప్రేరేపణ ద్వారా ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడంటే, తానున్న స్థలంలో నుంచి ఆ నపుంసకుడు దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు వాక్యం చదివేది నువ్వు అర్థమవుతుందా అని అక్కడ అడగడం, ఆ సన్నివేశం మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ నడిపి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే, ఎక్కడైతే దేవుని వాక్యము విత్తబడాలో అక్కడికి మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది.
మనల్ని ముందుకే తీసుకెళ్తూ ఉంటుంది అని ఇక్కడ రాయబడి ఉంది. అదే దేవుని వాక్యం మనం ఎప్పుడైతే వింటున్నామో దేవుని ఆత్మ నడిపింపు మనలోనికి ఇంకా బలంగా ప్రవేశించే విధంగా ఉంటుంది అని దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటుంటున్నాం. అంతేకాకుండా 3వ అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే, ఇష్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే, ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను అని ఇష్కేల్ ప్రవక్త అంటున్నాడు. దేవుని ఆత్మ నడిపింపుతో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఇదిగో దేవా ఈ పరిస్థితులను చూసినప్పుడు ఇదిగో నా మనసుకు కలిగిన రౌద్ర అగ్ని చేత అని అక్కడ రాయబడింది. ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా నా మనసుకు కలిగిన రౌద్రాగ్ని చేత. అంటే ఇష్కేల్ ప్రవక్త అక్కడ ఇజ్రాయేల్ ప్రజల యొక్క సన్నివేశం పరిస్థితి చూసినప్పుడు ఆయనకు చాలా బాధ కలిగింది, ఆయనకు చాలా వేదన కలిగి బాధ కలిగినప్పుడు ఆయన ఆ పరిస్థితుల్లో గమనించినప్పుడు ఆయన ఉన్న వేదనలో దేవుడు బలపరుస్తూ ఉంటున్నాడు. ఆయన ఏ రీతిగా బలపరచబడ్డాడు అంటే దేవుని హస్తము ఆయన మీద ఉంచబడి ఉంది అని అక్కడ మనం చూస్తుంటున్నాం. బహుగా వ్యాకులపడుచు అని రాయబడి ఉంది. బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను అని రాయబడి ఉంది. దేవుని యొక్క హస్తము మన మీద బలముగా వచ్చినప్పుడు ఆయన ఇంకా బలపరచబడి ఉన్నాడు అని అక్కడ మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు కూడా ఆయన కల్వరి సిలువలో ఆయన వెళ్ళకంటే ముందు ఆయనకు ఎంతో భారముతో ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవా నీ చిత్తమైతే దేవా తొలగించు, కానీ నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే జరిగించు దేవా అని ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ నడిపి బలముగా ఆయన మీదకి వచ్చినప్పుడు దేవుని దూత వచ్చి బలపరుస్తూ ఉంటుంది. అక్కడ బలపరిచినప్పుడు ఆయన దేవుని ఆత్మ చేత ఇంకా బలపరచబడి ఆయన ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే కాకుండా ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రవక్త తాను ఎలాంటి సన్నివేశంలో ఉన్నాడంటే, ఇదిగో దేవా నువ్వు నన్ను ఇజ్రాయెల్ ప్రజల యొద్దకు వెళ్ళి నువ్వు వారికి నీ యొక్క మాటలు చెప్పమంటూ ఉంటున్నావు. అయితే ఆ పరిస్థితులను చూసినట్టయితే అవి చాలా బాధాకరంగా ఉన్నాయి. నేను ఏ రీతిగా నేను వెళ్ళగలను అని తను వ్యాకులము చేత ఆయన బాధపడుతూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క హస్తము అతన్ని బలపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత. అంతేకాకుండా బహుగా వ్యాకులపడుచు ఉంటున్నాడంట. ఆయన కొట్టుకొని పోయినప్పుడు ఆయన లోకంలో కొట్టుకొని పోతున్నట్టుగా ఆయనకు అనిపిస్తుందంట. ఆయన పరిస్థితి అంత చాలా కఠినంగా ఉంది. ఎందుకు అంటే ఇజ్రాయెల్ ప్రజలు వారు ఎంతో వేదనలో ఉన్నారు, బబులోను దేశంలో ఎంతో దుఃఖంలో ఉన్నారు. వారిని ఓదార్చడం ఏ రీతిగా నేను ఓదార్చాలి దేవా వారిని అని ఇష్కేల్ ప్రవక్త ఆలోచిస్తూ ఉంటున్నాడు. అదేకాకుండా ఇష్కేల్ ప్రవక్తకి దేవుడు ఎన్నో విషయాల్ని ఇష్కేల్ గ్రంథంలో ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ దేవుడు అతనితో మాట్లాడుతూ, అయితే ఆ సమయంలో ఇష్కేల్ ప్రవక్త ఏమంటాడంటే, నాలో చాలా వ్యాకులముగా ఉంది దేవా, నేను చాలా మనసు విరిగి ఉన్నాను, అయితే యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను అని అక్కడ రాయబడి ఉంది. చూసారా, దేవుని ఆత్మ చేత మనము నడిపించబడుతూ ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని బలపరిచే దేవుడు అయి ఉంటున్నాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు దేవుడు మనల్ని బలపరిచే దేవుడు అయి ఉన్నాడు. మొట్టమొదటిగా చూసినప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం వింటున్నాడో, దేవుని యొక్క మాటలు వింటున్నాడో దేవుని ఆత్మ నడిపింపు ఆయనలోకి బలముగా వచ్చింది. అదేవిధంగా రెండో విషయం చూసినట్టయితే దేవుని యొక్క ఆత్మ నడిపింపు చేత దేవుడు అతన్ని తీసుకెళ్తూ ఎన్నో విషయాలు దేవుడు ఇష్కేల్ ప్రవక్త చూపిస్తుంటున్నాడు. ఒక విషయం చూపించింది ఏంటంటే, ఆయన ఆలయంలో ఉన్న పరిస్థితులన్నీ చూపిస్తూ ఉంటాడు దేవుని ఆత్మ నడిపింపు చేత ఆయన్ని తీసుకువెళ్ళి. అయితే దేవుని ఆత్మ నడిపింపు చేత ఆయన ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన కలవరపడుతున్నప్పుడు దేవుని హస్తము ఆయన్ని బలపరుస్తూ ఉంటుంది. దేవుని యొక్క హస్తము బలపరుస్తూ ఉంటుంది. మూడో విషయాన్ని చూసినట్టయితే దేవుని ఆత్మ నడిపింపు ఇంకేమి మనకి కలగజేస్తుంది అంటే, ప్రవక్త అయిన హగ్గై రాసిన పుస్తకం మనం చూసినట్టయితే అందులో 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే ప్రవక్త అయిన హగ్గై రాసిన పుస్తకంలోంచి 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే, యెహోవా యూదా దేశపు అధికారి
షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనసును శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి దేవుని మందిరం పనిచేయ మొదలుపెట్టిరి. ఇక్కడ మనము చూసినట్టయితే ఇక్కడ ఒక పదము అక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ పదము ఏంటి అంటే దేవుని ఆత్మచేత నడిపించబడిగా, లేకపోతే ద లార్డ్ స్టిర్డ్ అప్ ద హార్ట్ అని అక్కడ రాయబడి ఉంటుంది. హగ్గై 1వ అధ్యాయము 14వ వచనము లేకపోతే 13 నుంచి చూసినట్టయితే, అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియచేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని రాయబడి ఉంది. దాని తర్వాత జెరుబ్బాబెలు మనస్సును అంతేకాకుండా యెహోషువ మనస్సును అంతేకాకుండా శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా అని రాయబడి ఉంది. దేవుడు తాను మన మనుషులని మన హృదయాల్ని ఆయన ప్రేరేపించే దేవుడు అయి ఉంటున్నాడు. ఎవరెవరిని తాను ప్రేరేపిస్తుంటున్నాడంటే, అక్కడున్న ప్రవక్త ద్వారా అక్కడున్న జెరుబ్బాబెల్ని ప్రేరేపిస్తుంటున్నాడు, అంతేకాకుండా యెహోషువాని ప్రేరేపిస్తుంటున్నాడు, అంతేకాకుండా శేషించిన జనాన్ని ప్రేరేపిస్తుంటున్నాడు. ఏ రీతిగా ప్రేరేపిస్తుంటున్నాడంటే, తన వాక్యము బోధించి అక్కడ ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. తన వాక్కుని వారి యొద్దకి హగ్గై ప్రవక్త ద్వారా తీసుకొచ్చి వారిని ప్రేరేపిస్తుంటున్నాడు. ఈ కాలంలో వారు ఎక్కడున్నారంటే బబులోను దేశంలో ఉన్నారు. వారు ఎక్కడికి రావాలి అంటే ఇజ్రాయెల్ దేశానికి వచ్చి వారు దేవుని ఆలయాన్ని కట్టాలి. ఆ కట్టడానికి వారిలో జీవము లేదు, వారిలో ఏమీ యొక్క ప్రేరేపణ వారిలో కనిపించట్లేదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఎవరైనా కూడా సొలొమోను కాలంలో ఉన్న మందిరం యొక్క వైభవం చూసారా, ఇప్పుడు ఏ రీతిగా ఉందో ఆ పరిస్థితిని చూసారా, ఈ రెండు మీరు గమనించినట్టయితే దానికి దీనికి ఎంత తేడా ఉందో ఆలోచించండి. ఆ తేడాని మీరు గమనించినట్టయితే మీలో ఒక బలమైన ప్రేరేపణ రావాలి. ఆ ప్రేరేపణ ఏంటి అంటే, దేవుని యొక్క ఆలయము అది కట్టబడాలి మరలా. అయితే దేవుడు తన యొక్క వాక్కు చేత ఆయన ఎవరెవరిని ప్రేరేపిస్తున్నాడంటే, హగ్గై ప్రవక్త ద్వారా జెరుబ్బాబెల్ని ప్రేరేపిస్తుంటున్నాడు, యెహోషువాని ప్రేరేపిస్తుంటున్నాడు, అంతేకాకుండా అక్కడ శేషించిన జనాన్ని కూడా దేవుడు తన వాక్యం ద్వారా ప్రేరేపిస్తుంటున్నాడు. అయితే దేవుని వాక్యం ద్వారా మనము ప్రేరేపించబడుతూ ఉంటున్నాం. దేవుని వాక్యం ద్వారా దేవుని ఆత్మ నడిపింపులోనికి మనం వస్తుంటున్నాం. దేవుని ఆత్మ నడిపింపు ఇది అయి ఉంటుంది. ఎజ్రా అంతేకాకుండా నెహెమ్యా వారు వచ్చి దేవుని ఆలయాన్ని మరలా కట్టబడడం మనం చూస్తూ ఉంటాం. అయితే వారు ఏ రీతిగా నడిపించబడ్డారంటే, ఇదిగో వారు దేవుని ఆత్మ చేత వారు ప్రేరేపించబడడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ఆత్మ చేత మనము ప్రేరేపించబడడం అది చాలా ప్రాముఖ్యం. అందుకే హగ్గై 2వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే అందులో దేవుడు వారికి ఒక మాట సెలవిస్తూ ఉంటున్నాడు. హగ్గై 2వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునన్ను పోలినది కాదని తోచుచున్నది కదా అని హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ ఉన్న వారికి తెలియజేస్తుంటున్నాడు. అక్కడ 3 వ్యక్తులు కనిపిస్తుంటున్నారు. ఒకరేమో యాజకుని కుమారుడు అయి ఉంటున్నారు, ఇంకొకరేమో జెరుబ్బాబెలు అయి ఉంటున్నాడు, జెరుబ్బాబెలు అయి ఉంటున్నాడు, ఇంకొకరు యాజకుని కుమారుడైన యెహోషువ అయి ఉంటున్నాడు. అదే కాకుండా జెరుబ్బాబెలు అంతేకాకుండా శేషించిన జనము వారితో దేవుడు అంటున్న మాట ఏంటంటే 2వ అధ్యాయం 3వ వచనంలో, పూర్వకాలంన ఈ మందిరమునకు కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా అని దేవుడు వారితో అంటున్నాడు. అంతేకాకుండా అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది అని దేవుడు ప్రశ్నిస్తుంటున్నాడు. ఇది అప్పుడు సొలొమోను రాజు ఉన్న వైభవంని మీరు చూశారు, ఇప్పుడున్న ఈ యొక్క పరిస్థితిని చూస్తుంటున్నారు, అది ఎట్టిదో మీకు తెలిసి ఉన్నది కదా అని దేవుడు కంపారిజన్. అప్పుడు ఇక్కడ ప్రజలకి 3 ప్రజలు ఉన్నారు. ఒకరేమో జెరుబ్బాబెలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యెహోషువ ఆయన యాజకుడు కొడుకంట, ఇంకా శేషించిన జనము అని రాయబడి ఉంది. వీరి 3తో దేవుడు మాట్లాడుతూ తాను ఏమంటున్నాడంటే, ఇదిగో వారిని దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వారు ప్రేరేపించబడుతూ ఉంటున్నారు. ఏమని ప్రేరేపించబడుతుంటున్నారంటే, ఇది దేవుని మహిమను చూడండి, ఆ కాలంలో ఎలా ఉందో ఈ కాలంలో ఎలా ఉందో. ఇంతకుముందు సన్నివేశంలో మనం హెజ్కేలుని చూసినప్పుడు హెజ్కేలుకి ప్రవక్తకి దేవుడు తెలియజేస్తుంటున్నాడు, ఇదిగో ఇజ్రాయెల్ ప్రజల్ని చూడండి, వారు ఎంత దేవునికి దూరంగా ఉన్నారో. అది వారి ఆలయానికి వెళ్ళి నువ్వు హెజ్కేలు చూసినప్పుడు వారి పరిస్థితి ఏ రీతిగా ఉందో నువ్వు గమనిస్తూ ఉంటావు. అదే కాకుండా
హెజ్కేల్ ప్రవక్తను దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, నువ్వు ముందుకే వెళ్ళాలి కానీ వెనకకి వెళ్ళొద్దు అని హెజ్కేల్ ప్రవక్తతో అంటున్నాడు. ఇక్కడ హగ్గై ప్రవక్తకు వచ్చేసరికి హగ్గై ప్రవక్తతో దేవుడు ఏమంటున్నా అంటే, ఇదిగో ఈ మాటలు నువ్వు వారికి తెలియజేయి, వారిని నువ్వు ప్రేరేపించు, వారిని ప్రేరేపించినప్పుడు వారు తప్పకుండా ఇదిగో నా ఆలయాన్ని కట్టడానికి వారు ముందుకు వచ్చేవారుగా ఉంటారు. అందుకే ఇంగ్లీష్లో హగ్గై 1వ అధ్యాయం 14వ వచనంలో ద లార్డ్ స్టిర్డ్ అప్ ద స్పిరిట్ ఆఫ్ జెరుబాబెల్ అని రాసి ఉంటుంది. అదేకాకుండా యెహోషువ అండ్ ఆల్ ద రెమనెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని రాసి ఉంటుంది. దేవుని వాక్యము చేత ప్రేరేపించబడుతూ ఉంటాం. దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ నడిపింపు మనలోనికి వస్తూ ఉంటుంది. అదే మనము హెజ్కేల్ ప్రవక్త దగ్గర మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఇదిగో దేవా నీ ఆత్మ నడిపింపు నాలోనికి వస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎంటర్డ్ ఇన్ టు మీ అని హెజ్కేల్ 2వ అధ్యాయం 2వ వచనంలో హెజ్కేల్ ప్రవక్త అంటూ ఉంటున్నాడు. అదే కాకుండా ద స్పిరిట్ టుక్ మీ అప్ అని హెజ్కేల్ గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనంలో దేవుని మాట చేత తాను అక్కడ ప్రేరేపించబడుతుంటున్నాడు. హగ్గై 1వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే ద లార్డ్ స్టిర్డ్ అప్ ద స్పిరిట్ ఆఫ్ జెరుబాబెల్, మనస్సుని ఆ దేవుడు కదిలించాడు, వారి హృదయాలను కదిలించాడు, వారి ఆత్మ ప్రేరేపణ చేత వారు తాకబడ్డారు అని ఇక్కడ హగ్గై 1వ అధ్యాయం 14వ వచనంలో వచ్చినట్టయితే చూస్తూ ఉంటున్నాం. మరలా మనము దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినప్పుడు, మనము దేవుని వాక్కు చేత ప్రేరేపించినప్పుడు దేవుని ఆత్మ మనలో ప్రవేశిస్తుంటుంది, దేవుని ఆత్మ నడిపింపు మనలోకి వస్తుంటుంది. అదేవిధంగా దేవుని ఆత్మ నడిపింపు మనల్ని కదిలిస్తూ ఉంటుంది. ఆయన వాక్యము ఇతరులకు బోధించడానికి, ఇతరులను ప్రేరేపించడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. అదే కాకుండా హగ్గై 2వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే మరలా దేవుని ఆత్మ చేత మనము ప్రేరేపించబడినప్పుడు ఏ రీతిగా ఉంటామంటే, హగ్గై 2వ అధ్యాయం 5వ వచనము, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనుక భయపడకుడి అని దేవుడు అంటున్నాడు. మళ్ళా దేవుడు హగ్గైకి ప్రవక్తకి ఏం జ్ఞాపకం చేస్తుంటున్నాడు అంటే, మీరు ఏ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలంటే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. హగ్గై ప్రవక్తకి ఆయన ఎంతో కాలం తర్వాత ఇక్కడ మనం కనబడుతూ ఉంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఇక్కడ హగ్గై ప్రవక్తతో దేవుడు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏమని మాట అంటే, ఇదిగో నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చా కాబట్టి నేను మీ మధ్యలో నివసిస్తాను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నివసిస్తాను అని జ్ఞాపకం చేస్తూ దాంతో ఏమంటున్నాడంటే, ఇంతకాలము అక్కడ ఏమని రాయబడింది అని మరలా మనం చూసినట్టయితే 2వ అధ్యాయం 5వ వచనంలో, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి అని జ్ఞాపకం చేస్తూ, నిబంధన జ్ఞాపకం చేస్తూ తాను ఏమంటున్నా అంటే, నా ఆత్మ మీలో మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి అంటున్నాడు. మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి అంటున్నాడు. నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయితే దేవుని ఆత్మ నడిపింపు ఎప్పుడైతే మనలో ఉంటుందో, దేవుని ఆత్మ నడిపింపు, దేవుని తోడు మనకు ఎప్పుడైతే ఉంటుందో మనము భయపడాల్సిన అవసరం లేదు అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలోంచి ఆయన తీసుకొచ్చినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఇది నిబంధన అని ఇక్కడ జ్ఞాపకం చేయబడి ఉంది. ఒకవేళ మనము నిర్గమకాండము 29వ అధ్యాయము 45-46 వచనాలు చూసినట్టయితే దేవుడు అక్కడ వారితో ఏ మాట పలికాడో ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 29వ అధ్యాయము 45వ వచనము చూసినట్టయితే దేవుడు వారికి ఏమి నిబంధన చేసి ఉన్నాడో, ఏ మాట సెలవిచ్చాడో మనం చూసినట్టయితే నిర్గమకాండము 29వ అధ్యాయం 45వ వచనము, నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనయ్యుందును, కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారి మధ్య నివసించినట్లు అని దేవుడు అంటున్నాడు. నేను ఇజ్రాయేల్ మధ్య నివసించి వారికి దేవుడినై ఉన్నాను అని ఇక్కడ నేను దేవుడుగా నేను నివసిస్తుంటున్నాను అంటున్నాడు. ఇక్కడ అంటే ఇది నా ఆత్మ మీ మధ్యలో ఉంది కాబట్టి మీరు భయపడొద్దు అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. నా ఆత్మ మీ మధ్యలో ఉంది కాబట్టి మీరు భయపడొద్దు అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. అయితే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడినప్పుడు ఇదిగో దేవుడు మనల్ని ఆయన తన హస్తంతో బలపరుస్తూ ఉంటున్నాడు. ప్రదేశంలోంచి ఇంకో ప్రదేశానికి ఆయన తీసుకెళ్తూ ఉంటున్నాడు.
అదే కాకుండా దేవుడు తన వాక్యం చేత మనల్ని ఆయన ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. దేవుని ఆత్మ నడిపింపు ద్వారా ఇదిగో హగ్గై ప్రవక్త తాను దేవుని వాక్యం చేత అక్కడున్న ప్రజల్ని, అదే కాకుండా జెరుబ్బాబెలు, యెహోషువని ఉంటున్నాం. అయితే ఇవన్నీ విషయాలు మనం గమనించినట్టయితే దేవుని ఆత్మ నడిపింపు మనం కలిగి ఉన్నాము అంటే ఇవన్నీ సాదృశ్యాలు మనలో అవి కనిపిస్తూ ఉంటాయి. దేవా నీ వాక్యము ఎక్కడైనా ప్రకటించాలి అంటే నేను వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకు అంటే నీ ఆత్మ నడిపింపు ద్వారానే నేను వెళ్తాను. అంతేకాకుండా నేను భయపడకుండా నేను వెళ్ళేవాడుగా నేను ఉంటాను. ఇక్కడ హగ్గై ప్రవక్త తాను అంటే ఇదిగో మీరు ఆలయాన్ని మరలా కట్టాలి అని చెప్పినప్పుడు దేవుడు వారికి ఏం అభయం ఇస్తున్నాయంటే దేవుని ఆత్మ మీ మధ్యలో ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది చాలా గొప్ప అభయమై ఉంటుంది. ఎందుకంటే ఆ కాలంలో వారు ఇజ్రాయెల్ దేశంలో లేరు, బబులోను దేశంలో ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం చాలా వెనుకబడి ఉంది. కానీ దేవుడు వారికి అన్ని విషయాల్లో ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని నడిపించే దేవుడినై ఉంటాను అని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని ఆత్మ నడిపింపు కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ దేవుడు మనకి సమకూరుస్తూ ఉంటున్నాడు. అదే కాకుండా దేవుని ఆత్మ నడిపింపు మనకి ఉన్నప్పుడు ఇంకా దేవుడు మనకి ఏమి ఇస్తాడు అంటే మనము నిర్గమకాండం 31వ అధ్యాయం ఒకవేళ చూసినట్టయితే నిర్గమకాండము 31వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ఒకవేళ మనం చూసినట్టయితే అందులో ఏమని రాయబడి ఉందో చూద్దాం. దేవుని ఆత్మ నడిపింపుతో ఉన్నవారు మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము, నేను యూదా గోత్రంలో ఊరు మన్మడును ఊరు కుమారుడైన బెసలేలు అనే పేరు గల వారిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుపుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వారికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. దేవుడు ఎప్పుడైతే ఎవరినైనా పిలుస్తాడో, మనల్ని పిలిచిన దేవుడు ఆయన మనల్ని నడిపించే దేవుడు అంటున్నాడు. తాను ఏమంటున్నాడంటే ఇదిగో నేను ఈ యొక్క వ్యక్తిని నేను పిలుస్తూ ఉంటున్నాను. మోషేతో దేవుడు అంటున్నాడు, చూడుము నేను యూదా గోత్రములో ఊరు కుమారుడనైన బస్లేలు అని పేరు గల వానిని పిలిచి తిని అని దేవుడు అంటున్నాడు. ఇక దేవుడు బస్లేల్ని పిలిచాడు, దేవుడు ఇజ్కేల్ ప్రవక్తను పిలిచాడు, దేవుడు హగ్గై ప్రవక్తను పిలిచాడు, దేవుడు అదే కాకుండా జెరుబ్బాబెల్ని ఆయన పిలిచాడు. వీరందరినీ పిలిచిన దేవుడు వారితో తాను ఏమంటున్నాడంటే ఇదిగో నేను మిమ్మల్ని నా ఆత్మపూర్ణులుగా చేస్తూ ఉంటున్నాను. అయితే మీకు కావాల్సిన జ్ఞానము విద్య అవన్నీ నేను మీకు ఇస్తూ ఉంటున్నాను అని అక్కడ రాయబడి ఉంది. జ్ఞానము విద్య బుద్ధి వివేకము అన్నీ దేవుడు మనకి కలగజేస్తా అంటున్నాడు. ఆయన మనకి అన్నీ ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ పనికి కావాల్సిన సమస్తము దేవుడు మనకి ఆయన ఇచ్చే దేవుడు అంటున్నాడు. మనల్ని పరిపూర్ణులుగా ఆయన చేసే దేవుడు అంటున్నాడు. ఆ పనికి మనల్ని పరిపూర్ణులుగా దేవుడు చేసే దేవుడు అంటున్నాడు. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో మీకు కావలసిన జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను, దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను అని దేవుడు అంటుంటున్నాడు. అయితే ఇదిగో దేవా నేను నీ ఆత్మ నడిపింపులో ఉన్నాను, నేను రక్షింపబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, దేవుని ఆత్మ నడిపింపులో నేను ఉంటున్నాను, నేను ప్రతి ఆదివారం నీ వాక్యం వింటూ ఉన్నాను, ప్రతిరోజు నీ వాక్యం ధ్యానిస్తూ ఉంటున్నాను, చదువుతూ ఉంటున్నాను. అయితే ఎప్పుడైతే నీ వాక్యం ధ్యానం చేస్తుంటున్నానో ఇది దేవుని ఆత్మ నడిపింపు నాలోనికి అది బలముగా నన్ను నడిపించే విధంగా ఉంటుంది అని మనం గ్రహించే వారిగా ఉండాలి. ఎందుకు అంటే మొట్టమొదటిగా ఇజ్కేల్ ప్రవక్త తాను ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే తాను ఇదిగో దేవా నేను నీ వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ నాలోనికి ప్రవేశించింది, దేవుని ఆత్మ నన్ను బలపరుస్తూ ఉంటుంది. నీ వాక్యం ద్వారా నేను ఏమి పొందుకుంటున్నాను అంటే దేవుని ఆత్మ నడిపింపు అది ఏ రీతిగా ఉంటుందో అది నేను పొందుకుంటుంటున్నాను అని ఇజ్కేల్ ప్రవక్త తాను అంటూ ఉంటున్నాడు. అయితే ఇజ్కేల్ ప్రవక్త తాను ఊరికే అనట్లేదు, కానీ దేవుని మాటలో అంత బలము అంత శక్తి ఉంది అని మనకి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇజ్కేల్ ప్రవక్త ఆయన మామూలు మనిషి అయి ఉన్నాడు. తాను ఏమంటున్నాడంటే ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. ఆయన పడిపోయి ఉన్నాడంట, వంగిపోయి ఉన్నాడు, ఆయన్ని నిలబెట్టి ఉన్నాడు దేవుడు అని ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు.
అయితే దేవుని మాట అంత బలమైన మాటగా ఉంటుంది. దేవుని ఒక వాక్యము అంత మనల్ని బలపరిచే విధంగా ఉంటుంది. ఆ కాలంలో ఇష్కేల్ ప్రవక్తతో దేవుడు ఎంత బలంగా మాట్లాడాడో ఈ కాలంలో కూడా దేవుడు మనతో అంతే బలంగా మనల్ని ముందుకు నడిపించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అయితే మనము తెలుసుకోవాల్సిన విషయము, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో దేవా నీ ఆత్మ నడిపింపు మాకు నువ్వు అనుగ్రహిస్తూ ఉంటున్నావు, నువ్వు ఇచ్చే దేవుడు అంటున్నావు. అందుకే యేసు ప్రభు తాను ఏమన్నాడంటే, ఇదిగో నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్ళినప్పుడు మీకు వేరొక ఆదరణకర్తను నేను మీకు పంపి ఉన్నాను. ఆ ఆదరణకర్త మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది, సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది అని యేసు ప్రభు ఆయన మాట పలికి ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నప్పుడు శిష్యులకు ఏ కొదవలేదు. వారిలో చాలా ధైర్యం ఉండే, వారిలో చాలా బలము ఉండే, అదే కాకుండా వారిలో జ్ఞానము, వివేచన అన్నీ ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభుయే వారికి తోడుగా ఉండే కదా. కానీ యేసు ప్రభు వెళ్తున్నాడు అన్నప్పుడు వారికి చాలా వ్యాకుల పొందారు. వారు చాలా కలత చెందుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారితో అంటున్న మాట ఏంటంటే, ఆయన కూడా అదే మాట అన్నాడు. పాత నిబంధనలో ప్రవక్తలకు ఏ వాగ్దానం అయితే వారు పొంది ఉన్నారో అదే వాగ్దానం ఇక్కడ కూడా జ్ఞాపకం చేయబడి ఉంది. యేసు ప్రభు తను ఏమంటే, నేను వెళ్ళటం మంచిదే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయితే నేను వెళ్ళినప్పుడు మిమ్మల్ని బలపరచడానికి నా ఆత్మను నేను పంపుతూ ఉంటున్నాను, నా ఆత్మ మీ మధ్యలో ఉంది అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే రక్షింపబడిన మనము ఏ రీతిగా ఉండేవారిగా ఉండాలి అంటే, ఇదిగో దేవా నువ్వు నన్ను నడిపించే దేవుడు అంటున్నావు, నీ ఆత్మ చేత నడిపించే దేవుడు అంటున్నావు, నీ ఆత్మతో నన్ను నింపే దేవుడు అంటున్నావు, నీ ఆత్మ ప్రేరేపణ చేత నువ్వు నన్ను ప్రేరేపించే దేవుడు అంటున్నావు. అదే కాకుండా నేను నీ ఆత్మ ప్రేరేపణ చేత ముందుకెళ్తున్నాను కాబట్టి నేను భయపడకుండా ఉంటాను. అదే కాకుండా నీ ఆత్మ చేత నువ్వు నన్ను పరిపూర్ణుడిగా చేసే దేవుడుగా ఉంటావు. నువ్వు జ్ఞానము, విద్య, వివేకము నువ్వు మాకు అనుగ్రహించే దేవుడు అంటావు. దేవా నీ పని కోసము మేము నైపుణ్యం ఎక్కడి నుంచి పొందుకుంటామంటే అది నీ నుంచే పొందుకుంటాము అని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అందుకే యేసు ప్రభువుకున్న 12 మంది శిష్యులు వారు విద్య లేని పామరులు అని లోకము వారిని అంది. అయితే దేవుడు వారిని ఏ రీతిగా చేశాడు అంటే, ఇది లోకాన్ని తలక్రిందులుగా చేసేవారిగా వారిని చేసి ఉన్నాడు. అయితే యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వారికి అన్ని మాటలు జ్ఞాపకం రావాలి, యేసు ప్రభు బోధించినవన్నీ. అవన్నీ ఏ రీతిగా గుర్తొచ్చాయి అంటే, దాదాపు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు బోధించిన మాటలని దేవుని ఆత్మ ప్రేరేపణ చేతనే వారికి అవన్నీ జ్ఞాపకం వచ్చాయి. కాబట్టి దేవుడు తన ఆత్మ ప్రేరేపణ చేతనే అవన్నీ రాపిస్తూ ఉంటాడు. అందుకే పేతురు కూడా తను ఏమనంటా అంటే, ఇగో దేవుని ఆత్మ ప్రేరేపణ చేతనే దేవుని యొక్క వాక్యము అది రాయబడి ఉంది. అదే కాకుండా పాత ప్రవక్తలు కూడా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేతనే వారు దేవుని యొక్క వాక్యాన్ని వారు రాసి ఉన్నారు అని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుడి వాక్యాన్ని ఆయన మనందరి హృదయంలో ఆయన ఫలింపచేయను. ఆమేన్.